बस आए साहब से मिले, साहब बहुत अच्छे थे। आज उनके सामने बात रखे तो साहब बोले भाई इतने साहब क्या करें, पहले मिलते तो और अच्छा होता था। हमारा डिमांड ये था कि भाई हमारे को जो ना पैसेंजर ऑटो और जो ना टू व्हीलर इस पर जो ना वाइट प्लेट के जो टू व्हीलर में जो पोर्टल में बुक कर रहे ना, तो वो खिलाफ भी अपन बोले साहब को। तो साहब क्या बोले ठीक है, ये ताल्लुका से अपन ऊपर बात करके जॉइंट कमेटी मीटिंग रख के इसके खिलाफ बराबर एक्शन लेंगे। जितने तो ऑनलाइन ऐप कौन से पूछे तो अपन बोल दिए, पोर्टर ओला ऐप जो भी है, खास तौर पे मूवर पोर्टर, इसके खिलाफ भी अपन बोल दिए ठीक है। इसके ताल्लुका से अपन जो ना ऊपर अपन मीटिंग जॉइंट कमेटी मीटिंग रख के इसके ऊपर एक्शन लेंगे, बराबर आपके साथ हम देंगे बोल के बोले। और यहाँ तक के आने का मुद्दा यही था, अपना CITU यूनियन है, हमारे अजय सर हैं, और अपने जो है CITU के तहत अल्हम्दुलिल्लाह यहाँ तक आने का अपने को एक रुतबा, एक मौका, एक फाउंडेशन बना यहाँ पे आने का। ठीक है, जय CITU, जय जय CITU। ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి, ఒక మాట రెండు మాటలు ఈ వీడియో వదిలే కానీ మన పోరాటం మొదలేసాం. నిన్న పోర్టర్ ఆఫీస్ దగ్గర చేసాం, తర్వాత లేబర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. లేబర్ కమిషనర్ కూడా జాయింట్ కమిషనర్ పిలిపిస్తూ ఉన్నారు, వాళ్ళని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, వాళ్ళ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఇక్కడ కూడా వచ్చి కలిసాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మనకు సంబంధించిన అంశాల మీద ఇక్కడ ఉన్నానంటే లోకల్గా ఉన్నానంటే జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో కూడా మాట్లాడుకొని మేము దీని మీద ఏ రకంగా ప్రొసీడ్ కావాలో ఆలోచన చేస్తామని సారు చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పడం జరిగింది, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు. అయితే దీనికి సంబంధించిన విషయం మీద మనం మూవ్ కావాలంటే ఒకసారి కలిసాం కదా, వాళ్ళు లెటర్ ఇచ్చాం కదా, వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా అనుకొని మనం సైలెంట్గా ఉంటే ఎక్కడ పనులు కావు. ఎందుకంటే అధికారులకున్న లక్షణం ఏంటంటే పోలీసులు ఒక తిరుగుంటారు, గవర్నమెంట్ అధికారులు ఒక తిరుగుంటారు, అట్లాగే మేనేజ్మెంట్, యాప్ మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఒక తిరుగుంటాయి. ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఏమో వాళ్ళ లాభాన్ని మనం లాక్కుంటున్నట్టు ఫీల్ అవుతారు, వాడు మనం చూడగానే ఉక్రోషం వస్తుంది. వీళ్ళకేంటి, వీళ్ళు మన సమస్యలు వినడం కోసమే వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు. విన్న తర్వాత సానుకూలంగా స్పందించే దాంట్లో వాళ్ళు ఏ అంశాన్ని ఎట్లా ప్రొసీడ్ కావాలో అనేక కోణాలు ఉన్నాయి దాంట్లో, అవి ఓపెన్గా ఎట్లా మైక్లో చెప్పలేం. అందుకని వాళ్ళు కూడా కదిలిక ఉండాలి అని అంటే, మనం ఇప్పుడు ఒక ఎద్దుని కదిలించాలి అంటే పడుకొని ఉంది, అది దాన్ని మామూలుగా ఇట్లా వెళ్ళి లే 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 అని మనిషి దట్టి లేపాలంటే లేవదు. అది ఏం చేయాలి, మనం అప్పుడు ముళ్ళుగర్రతో పొడుస్తాం, పొడిస్తే నొప్పి తగిలితే అప్పుడు లేచింది. అటువంటి ముళ్ళుగర్రలాగా మనం పోరాటాలు ఉండాలి, అట్లా ఉంటేనే ఎక్కడైనా పనులు అవుతాయి. మనం పెట్టుకున్న అంశం మీకు చాలామంది తెలియట్లేదు, చిన్న విషయం కాదు. మీకు ఈ మినిస్టర్ అన్నారు కదా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి సంబంధించిన విషయంలో ఒకసారి వెళ్ళి కలిస్తే ఈ ప్రభుత్వం యాప్ తీసుకొని రావాలి, గవర్నమెంట్ యాప్ తీసుకొని